Guys, welcome to YCC Youth Cricket Chat. My name is Sai. And thank you so much for your love and support. And match number 56. Match number 56 is Delhi Capitals versus Rajasthan Royals. ఢిల్లీ రాజస్థాన్ ఫస్ట్ ఆల్మోస్ట్ ఐపీఎల్ స్టార్ట్ అయిన కాడి నుంచి కూడా వాళ్ళు టాప్ ఫస్ట్ ప్లేస్లోనే కంటిన్యూ అయ్యారు. అండ్ నిన్న మ్యాచ్ కేకేఆర్ ద వే దే వన్ ఫస్ట్ టైం సెకండ్ పొజిషన్లోకి వచ్చారు రాజస్థాన్ రాయల్స్. అండ్ వాళ్ళు రెండు మ్యాచ్లు ఓడిపోయారు రాజస్థాన్. ఇట్ ఈస్ గుజరాత్ టైటన్స్ మీద అండ్ ఇంకోటి సన్ రైజర్స్ హైదరాబాద్. రీసెంట్గా జరిగిన మ్యాచ్ అది. ఒక్క రన్తో ఓడిపోయారు వాళ్ళ బిగ్ గన్స్ అండ్ ఒకే ఓవర్లో వెళ్ళిపోయారు బట్లర్ అండ్ సంజు శాంసన్. బట్ స్టిల్ వాళ్ళు ఫైట్ చేశారు, 200 దాకా వచ్చారు. అండ్ రెండు మ్యాచ్లు ఓడిపోయారు వాళ్ళు. అండ్ అన్ అదర్ సైడ్ ఢిల్లీ హ్యాస్ వెరీ మినిమల్ ఛాన్సెస్. 3 మ్యాచ్లు ఉన్నాయి, 3 నెగ్గితే విత్ ద రన్ రేట్ వాళ్ళు వెళ్ళే ఛాన్స్ ఉండొచ్చు. వాళ్ళు 5 మ్యాచ్లు నెగ్గారు, 6 మ్యాచ్లు ఓడిపోయారు. అండ్ రాజస్థాన్ మీద, ఆర్సీబీ మీద అండ్ లక్నో మీద ఉన్నాయి వాళ్ళకి మ్యాచెస్ ఢిల్లీకి. సో చూడాలి హౌ దే ఫేస్. ఢిల్లీ వాళ్ళు కొంచెం లేట్గా వాళ్ళ ఫామ్లోకి వచ్చారు, నెగ్గారు అనుకునే టైంలో మళ్ళీ లాస్ట్ మ్యాచ్ వాళ్ళకి ఒక బ్లో కేకేఆర్ మీద. అదే జస్ట్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి దే స్కోర్ జస్ట్ 159 అండ్ కేకేఆర్ చేజ్డ్ ఇట్ ఇట్ ఏ వెరీ కంఫర్టబుల్ వే. 16 ఓవర్లో కొట్టిపడేశారు కేకేఆర్. అండ్ టీమ్స్ ఆల్రెడీ వీళ్ళకి ఒక మ్యాచ్ జరిగింది, రాజస్థాన్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్. ఆ మ్యాచ్ రాజస్థాన్ నెగ్గింది. ఇది ఎర్లీ పార్ట్ ఆఫ్ ద టోర్నమెంట్, ఆల్మోస్ట్ ఫస్ట్ 5th మ్యాచ్ 6th మ్యాచ్, ఇది 9th మ్యాచ్ అనుకుంటా. ఆ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ బ్యాటెడ్ ఫస్ట్ అండ్ స్కోర్డ్ 185. రియాన్ పరాగ్ షో ఆ మ్యాచ్. రియాన్ పరాగ్ అండ్ అశ్విన్ ప్లేడ్ వెల్. స్టార్టింగ్లో జైస్వాల్, బట్లర్ అండ్ శాంసన్ ముగ్గురు కూడా త్వరగా అయిపోయారు. బట్ రియాన్ పరాగ్ అండ్ ధ్రువ్ అండ్ చివర్లో హెట్మేర్ కాంట్రిబ్యూషన్ వల్ల 185. అండ్ ఢిల్లీ బౌలర్స్లో అప్పుడు అందరూ కలిసి ఒక్కొక్క వికెట్ తీసుకున్నారు. ముఖేష్ వాజ్ ఎక్స్పెన్సివ్ అండ్ అండ్రిక్ నోకియా వాజ్ ఎక్స్పెన్సివ్. అండ్ ఢిల్లీ ఫెయిల్ టు చేజ్ ఇట్. 173 దాకా వచ్చారు వాళ్ళు. ఒక 13 రన్స్తో 12 రన్స్తో ఎంతో ఓడిపోయారు. డేవిడ్ వార్నర్ 50, జస్టన్ స్టబ్స్ 44 కొట్టాడు చివరిలో. అప్పటికి ఇంకా రిషబ్ పంత్ స్టిల్ ఆ మోజో అందుకోలేదు. అప్పటికి స్టిల్ హీఈస్ బిట్ స్ట్రగ్లింగ్. 26 balls 28 కొట్టాడు. అండ్ ఆ మ్యాచ్లో నాండ్రే బర్గర్ వాజ్ దర్ బెస్ట్ బౌలర్. 3 overs 28 for 2. And Chahal was their 3 overs 19 for 2. Chahal was their best, sorry. అండ్ అవిష్ ఖాన్ వికెట్ తీశాడు. సో ఈ మ్యాచ్ సెకండ్ మ్యాచ్ మరి కెన్ ఢిల్లీ విన్ ఆన్ రాజస్థాన్ రాయల్స్? అది అంత ఈజీ ఏం కాదు. రాజస్థాన్ రాయల్స్ దే ఆర్ లుకింగ్ వెరీ డేంజరస్. ఢిల్లీకి దే షుడ్ పుట్ దేర్ 100% ఎఫర్ట్. రాజస్థాన్ మీద నెగ్గాలంటే అందరూ ఆడాలి. దే షుడ్ బి కలెక్టివ్ ఎఫర్ట్. వన్ మ్యాన్ షోలు చేస్తే పని అవ్వదు. అండ్ లాస్ట్ మ్యాచ్ చూసాం మనం, ఢిల్లీ కంప్లీట్గా ఇట్స్ ఎ బ్యాటింగ్ ఫెయిల్యూర్. అందరూ కూడా ఫెయిల్ అయ్యారు. జేక్ ఫ్రేజర్, అభిషేక్ పొరల్, పంత్ ఒక్కడే 27 runs కొట్టాడు. చివరిలో కుల్దీప్ యాదవ్ కొట్టాడు 35 runs. కుల్దీప్ యాదవ్ వాజ్ దర్ హైయెస్ట్ స్కోర్ ఆ మ్యాచ్లో. సో 153 ఇట్స్ ఏ బ్యాటింగ్ ఫెయిల్యూర్. అండ్ బౌలింగ్లో కూడా నోబడీ వాజ్ ఎఫెక్టివ్, అక్షర్ పటేల్ తప్ప. అక్షర్ పటేల్ 4 overs 25 for 2 అండ్ మిగతా వాళ్ళందరినీ కూడా గట్టిగానే బాదారు. కేకేఆర్ గురించి తెలిసిందే కదా, వాళ్ళు స్టార్టింగ్లో మొదలెడతారు. ఇద్దరులో సాల్ట్ అండ్ నెరెన్లో ఒక్క క్లిక్ అయినా అంతే, ద చేజ్ వాజ్ డెడ్. సాల్ట్ ఆడాడు లాస్ట్ మ్యాచ్, ఆ మ్యాచ్లో కేకేఆర్ వర్సెస్ డీసీలో. సాల్ట్ 33 balls 68, సూపర్ నాక్. సో అండ్ రాజస్థాన్ లాస్ట్ మ్యాచ్ మనం చూసాం. ఇట్స్ ఎ క్లోజ్ మ్యాచ్ వాళ్ళకి పాపం. చాలా దగ్గర దాకా వచ్చారు. చివరిలో అసలు ఒక్క రన్ వచ్చినా సరే సూపర్ ఓవర్కి వెళ్ళేవారు వాళ్ళు. సూపర్ బౌలింగ్ ఫ్రమ్ భువనేశ్వర్ కుమార్. భువనేశ్వర్ గురించి చెప్పేదే ఉంది. ఇట్స్ ఎ సూపర్ బౌలింగ్. సన్ రైజర్స్ నిజంగా ఎవరైనా ఒక ప్లేయర్ని నిజంగా ట్రస్ట్ చేశారు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అంటే ఇట్ ఈస్ భువనేశ్వర్ కుమార్. భువనేశ్వర్ తప్ప మిగతా వాళ్ళు అందరూ మారిపోయారు ఆ టీంలో. సో బ్యాడ్ లక్ ఫర్ రాజస్థాన్ ఆ మ్యాచ్లో. మ్యాచ్ యశస్వి జైస్వాల్ ప్లేడ్ వెల్, రియాన్ పరాగ్ బాగా ఆడాడు. అండ్ షిమ్రాన్ హెట్మేర్ కొంచెం నిలబడి ఫినిష్ చేసి ఉండాల్సింది, బికాస్
దట్స్ హిస్ జాబ్. హిట్మైర్ కానీ పవల్ కానీ ధ్రువ్ జురెల్ మళ్ళీ తను 50 కొట్టి మంచి ఫామ్లోకి వచ్చాడు. అగైన్ ధ్రువ్ జురెల్ ఈజ్ ఫెయిలింగ్ ఏ పార్ట్. వీళ్ళ ముగ్గురిది కూడా డ్యూటీ అదే, చివరిలో ఒక లాస్ట్ 5 ఓవర్స్లో వచ్చి దే షుడ్ ఫినిష్ ద మ్యాచెస్. అండ్ ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే దే షుడ్ గివ్ దట్ ఫినిషింగ్ టచ్. హిట్మైర్, పవల్ అండ్ ధ్రువ్ జురెల్. వీళ్ళ ముగ్గురులో ఎవరో, పవల్ కొంచెం ఆడాడు, బట్ వీళ్ళిద్దరిలో ఒక్కళ్ళు నిలబడినా మ్యాచ్ అది నెగ్గేవాళ్ళు. అండ్ అఫ్కోర్స్ బట్లర్ అండ్ శాంసన్ ఒకే ఓవర్లో వెళ్ళిపోవడం వాళ్ళకి కొంచెం మైనస్ అయింది. చూడాలి ఈ మ్యాచ్ హౌ బట్లర్ అండ్ శాంసన్ గెట్ బ్యాక్ టు దేర్ ఫామ్. అండ్ డీసీఆర్ఆర్ హెడ్ టు హెడ్ చూస్తే టోటల్ 28 మ్యాచెస్ జరిగినాయి. DCA's won 13, Rajasthan won 15. And high score for DC and Rajasthan is 207. Low score is 60. And high score for Rajasthan and DC is 222. Low score is 115. So, and squads చూస్తే I think Rajasthan won't change their squad. They'll go with same squad. Jaiswal, Samson, Riyan Parag, ध्रुव जुरेल, Roman Paul, Hitmyer, అశ్విన్, ట్రెంట్ బోల్ట్, అవిష్ ఖాన్, చహల్, సందీప్ శర్మ అండ్ జాస్ బట్లర్ మన ఇంపాక్ట్ ప్లేయర్గా వాడతారు. సో గుడ్ సెటప్, వీళ్ళందరూ సెట్ అయి ఉన్నారు. నాకు తెలిసి ఇప్పుడు నాండ్రే బర్గర్ ఫిట్ అయినా సరే నాకు తెలిసి టీంలోకి రావడం కష్టమే. అండ్ ఒక పక్కన డీసీ ఆల్సో అన్లెస్ వాళ్ళకి ఏదైనా ఇంజురీస్ ఉంటే తప్ప వీళ్ళు కంప్లీట్ ఇండియన్ అటాక్తో వెళ్తున్నారు. కంప్లీట్ ఇండియన్ బౌలింగ్ అటాక్. లాస్ట్ మ్యాచ్ వాళ్ళు రిజర్వ్ విలియమ్స్ని తీసుకొచ్చారు, కానీ దే హ్యాడ్ దట్ క్యాపబిలిటీ ఆఫ్ గోయింగ్ విత్ ఇండియన్ అటాక్. పృథ్వీ షా, మొత్తం వార్నర్ వీళ్ళు కంప్లీట్గా పక్కన పెట్టేశారు డేవిడ్ వార్నర్ని. పృథ్వీ షా, జేక్ ఫ్రేజర్, అభిషేక్ పొరెల్, షాయ్ హోప్, రిషబ్ పంత్, టిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, రసిక్ సలాందార్ ఇస్ బౌలింగ్ రియల్లీ వెల్, చాలా బాగా బౌలింగ్ చేస్తున్నాడు తను. అండ్ లెజార్డ్ విలియమ్స్, ఖలీల్ అహ్మద్ అండ్ ముఖేష్ కుమార్. అండ్ కుమార్ కుషాగ్రాన్ వాళ్ళు ఇంపాక్ట్ ప్లేయర్గా వాడారు లాస్ట్ మ్యాచ్. సో ఇట్స్ గుడ్ విన్. వాళ్ళు జనరల్ లాస్ట్ మ్యాచ్ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు బ్యాటింగ్లోనే వాళ్ళు ఇంపాక్ట్ ప్లేయర్ని వాడేశారు. అసలు అయితే వాళ్ళ ప్లాన్ ప్రకారం ఇట్ ఈస్ ముఖేష్ని తీసుకురావాలి. బట్ వాళ్ళ బ్యాటింగ్ ఫెయిల్యూర్ వల్ల వాళ్ళు ఇంపాక్ట్ ప్లేయర్ని బ్యాటింగ్లో వాడేశారు. అండ్ బౌలింగ్లో ఆబ్వియస్లీ యూ విల్ లూజ్ ఇట్, మీకు ఎక్స్ట్రా ఆప్షన్ ఉండదు. సో కేకేఆర్ రాజస్థాన్ డీసీ డెఫినెట్గా రాజస్థానే హాట్ ఫేవరెట్స్. బట్ సో మనం కంప్లీట్ రూల్ అవుట్ చేయలేం. ఇట్స్ కంప్లీట్లీ డిపెండెడ్ ఆన్ డీసీ ఓపెనర్స్, హౌ పృథ్వీ షా అండ్ జేక్ ఫ్రేజర్ స్టార్ట్స్. వాళ్ళు కనుక మంచి స్టార్ట్స్ ఇచ్చారంటే డెఫినెట్గా తర్వాత వచ్చే స్టబ్స్ కానీ పంత్ కానీ వాళ్ళు దే విల్ బిల్డ్ ఆన్ ఇట్. వాళ్ళు సరైన స్టార్ట్ అయిపోతే డెఫినెట్గా వీళ్ళ మీద ప్రెషర్ పడుద్ది. సో వీళ్ళిద్దరిలో ఓపెనర్స్ ఇద్దరిలో ఒక్కళ్ళు మంచి స్టార్ట్ ఇచ్చినా చాలు డీసీకి. అండ్ స్టాట్స్ ఫర్ రాజస్థాన్ రాయల్స్ సూపర్బ్ టాప్ 4 ఉన్నారు వీళ్ళకి. నలుగురు బ్యాట్స్మెన్స్ దే ఆర్ 300+. రియాన్ పరాగ్ 409, సంజు 385 రన్స్, జాస్ బట్లర్ 319, జైస్వాల్ 316. నలుగురు కూడా సెట్ అయి ఉన్నారు. అండ్ చివరిలో వాళ్ళకి హిట్మైర్, రోమన్ పౌల్ అండ్ జురెల్ లాంటి బిగ్ హిట్టర్స్ ఉన్నారు. వాళ్ళు కాంట్రిబ్యూట్ చేస్తారా లేదా అనేది ఇట్స్ సెకండరీ. చివరిలో అయితే దే గాట్ ఎ వెరీ గుడ్ బిగ్ హిట్టర్స్. అండ్ బౌలింగ్లో ఇట్ ఈస్ యుజ్వేందర్ చహల్ వరల్డ్ కప్ కూడా సెలెక్ట్ అయ్యాడు. అండ్ ఈజ్ బ్యాక్ టు హిజ్ టచ్. 10 మ్యాచెస్ 13 వికెట్స్. అండ్ అవిష్ ఖాన్ 10 మ్యాచెస్ 11 వికెట్స్. సందీప్ శర్మ, బోల్ట్ కన్నా క్రూషియల్ ప్లేయర్ వాళ్ళకి సందీప్ శర్మ. అది స్టార్టింగ్లో వికెట్స్ వేస్తున్నాడు, డెప్త్లో ఈజ్ కంట్రోలింగ్ వెల్. 5 మ్యాచ్లో ఈ పికెట్ 9 వికెట్స్ విత్ అన్ ఎకానమీ ఆఫ్ జస్ట్ 7. సో వీళ్ళ బౌలింగ్ కూడా దే ఆర్ లుకింగ్ గుడ్. అండ్ ఫర్ డీసీ బౌలింగ్ ఇట్ ఈస్ ముఖేష్ కుమార్. Mukesh is their best bowler. 7 matches 13 wickets. DC bowling is good compared to batting. I saw Kuldeep 8 matches 12 wickets. Khalil 11 matches 12 wickets. Akshar kuda 11 matches 9 wickets. They are all contributing with their ball. బాల్తో అందరూ కూడా కంట్రిబ్యూట్ చేస్తున్నారు వాళ్ళకి. అండ్ బ్యాటింగ్లో ఓన్లీ ఫ్యూ నేమ్స్. పైన అట్ ద టాప్ ఇట్ ఈస్ జేక్ ఫ్రేజర్ మర్విక్. 6 మ్యాచ్లో 259 runs with a strike rate of 233. And when it comes to middle and lower middle order, Tistan Stubbs and Rishabh Pant almost 400 runs కి దగ్గరలో ఉన్నాడు
with a strike rate of 158. Tristan Stubbs 277 runs with a strike rate of 185. అంటే వీళ్ళ ముగ్గురే క్రూషియల్. వీళ్ళ ముగ్గురిని కనుక త్వరగా అవుట్ చేస్తే డీసీ బ్యాటింగ్ డెఫినెట్గా ప్రెషర్లో పడిపోద్ది. అక్షర్ పటేల్ కొంచెం కాంట్రిబ్యూట్ చేసినా పృథ్వీ షా దగ్గర నుంచి సరైన కాంట్రిబ్యూషన్స్ రాలేదు. ఒకే ఒక్క 50 కొట్టాడు పృథ్వీ షా, 66. 8 మ్యాచెస్ జస్ట్ 198 రన్స్ స్కోర్ చేశాడు. బట్ స్టిల్ పృథ్వీ షాని వాళ్ళు బ్యాక్ చేస్తూనే ఉన్నారు. లాస్ట్ ఇయర్ కూడా పృథ్వీ షా ఇస్ ఎ బిగ్ ఫెయిల్యూర్, అండ్ ఈ ఇయర్ కూడా హీస్ నాట్ అప్ టు హిస్ బెస్ట్. సో చూడాలి హౌ ఇట్ విల్ గోస్ ఆన్. అండ్ రాజస్థాన్ బౌలింగ్ విల్ బి వెరీ గుడ్. అంత ఈజీ ఏం కాదు ఢిల్లీ బ్యాటర్స్కి ఒక ఫ్లయింగ్ స్టార్ట్ రావడానికి. సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. ఆల్ ది బెస్ట్ ఢిల్లీ క్యాపిటల్స్ అండ్ ఆల్ ది బెస్ట్ రాజస్థాన్ రాయల్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఈ మ్యాచ్ కానీ డిసీ ఓడిపోతే దే ఆర్ కంప్లీట్లీ డౌన్ అండ్ అవుట్. And thank you so much. Please like, share and subscribe if you like my content. Thank you.